జ్యోతిష శాస్త్రంలో తిథులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర పరంగా తిథులను నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 5 రకాలుగా విభజించడం జరిగింది. ఈ 5 రకాలుగా విభజించినటువంటి తిథులలో నందాతిథులు, భద్రతిథులు అంటే ఏమిటో, నందాతిథుల్లో, భద్రతిథుల్లో ఎలాంటి పనులు నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా 5 రకాలుగా విభజించినటువంటి తిథి స్వరూపాలలో మొట్టమొదటి విభాగం నందాతిథులు. నందాతిథులు అంటే ఏంటంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. ఈ 3 తిథులను నందాతిథులు అనే పేరుతో పిలుస్తారు. ఈ నందాతిథుల్లో కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు చేకూరతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా నందాతిథులు దైవారాధనకు విశేషంగా అనుకూలిస్తాయి. అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథుల్లో చేసేటటువంటి పూజలు కానీ, జపాలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, స్తోత్రపారాయణలు కానీ విశేషంగా దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దైవ కార్యక్రమాలన్నిటికీ కూడా నందాతిథులు చాలా చక్కగా వినియోగపడతాయి. ఆ తర్వాత నందాతిథుల్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా మంచిది. ఎవరైనా వివాహం కానీ, గృహప్రవేశం కానీ ఇటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా నందాతిథుల్లో చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, వాటిని ధరించటం, నూతన ఆభరణాలు కొనుగోలు చేయటం ఇటువంటివి కూడా నందాతిథుల్లో నిర్వహించుకోవచ్చు. అలాగే నందాతిథులలో వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తే చాలా మంచిది. ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే నందాతిథుల్లో ప్రారంభిస్తే వ్యాపారాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే ఎవరైనా వైద్యులను కలుసుకోవటానికి, వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి, మిత్రులను కలుసుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి నందాతిథులు అనుకూలం. నందాతిథులు ఉన్న సమయంలో యాత్రలు చేసిన, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అయితే నందాతిథులలో మొదటి 48 నిమిషాల తిథి కాలాన్ని తిథి గండాంతము అనే పేరుతో పిలుస్తారు. ఆ సమయంలో మాత్రం ఈ కార్యక్రమాలు ఏవి చేయకూడదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఈ పాడ్యమి కానీ, షష్ఠి కానీ, ఏకాదశి కానీ ఈ తిథులు ప్రారంభమైనప్పుడు మొదటి 2 ఘడియలు, అంటే తిథి ప్రారంభం నుంచి మొదలు పెట్టుకున్నప్పుడు వచ్చే మొదటి 48 నిమిషాలు, ఒక ఘడియ అంటే 24 నిమిషాలు, 2 ఘడియలు అంటే 48 నిమిషాలు. ఈ మొదటి 48 నిమిషాల్లో మాత్రం ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు, ఎటువంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. దీన్ని మాత్రం తిథి గండాంత కాలం అనే పేరుతో పిలుస్తారని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే ఈ నందాతిథుల్లో కూడా షష్ఠి తిథి గురించి ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పారు. అదేంటంటే షష్ఠి తిథి ఉన్నప్పుడు మాత్రం మొదటి 9 ఘడియలు ప్రయాణం చేయకూడదు. మొదటి 9 ఘడియలు అంటే మొదటి 3 గంటల 36 నిమిషాలు అని అర్థం. అంటే షష్ఠి తిథి ప్రారంభమైన తర్వాత మొదటి 3 గంటల 36 నిమిషాలు మాత్రం ప్రయాణం చేయకూడదు. ఆ మొదటి 9 ఘడియలు మాత్రం ప్రయాణం చేయకూడదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇలా నందాతిథుల్లో ప్రత్యేకమైన పనులు చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఆ తర్వాత జ్యోతిష శాస్త్రపరంగా భద్రతిథులు అంటే అర్థం ఏంటంటే విధియ, సప్తమి, ద్వాదశి ఈ 3 తిథులను భద్రతిథులు అనే పేరుతో పిలుస్తారు. భద్రతిథుల్లో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. భద్రతిథుల్లో నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవటం, వాటిని మొదటిసారిగా నడపటం ఇవన్నీ కూడా భద్రతిథుల్లో నిర్వహించుకోవచ్చు. అలాగే భద్రతిథులు ఉన్న సమయంలో ఎవరైనా సరే వివాహము, గృహప్రవేశము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. గృహారంభము, వాస్తు పూజలు, శంకుస్థాపన ఇలాంటి పనులు చేసుకోవచ్చు. సంగీత నాట్యానికి సంబంధించిన ముఖ్యమైన విధులన్నీ కూడా భద్రతిథుల్లో నిర్వహిస్తే చాలా మంచిది. సంగీత విద్యలు, నాట్య విద్యలన్నీ కూడా భద్రతిథులు ఉన్న రోజుల్లో నేర్చుకోవటం ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ భద్రతిథులు విశేషంగా అనుకూలిస్తాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అయితే భద్రతిథి వేరు, భద్రకాలం వేరు. జ్యోతిష శాస్త్రంలో భద్రకాలం అని ఒక ప్రత్యేకమైన కాలం ఉంటుంది. దాన్ని విష్టికరణము అనే పేరుతో కూడా పిలుస్తారు. భద్రకాలం ఉన్న సమయంలో, విష్టికరణం ఉన్న సమయంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు. అలాగే అప్పు ఇవ్వటం, అప్పు తీసుకోవటం ఇలాంటివి చేయకూడదు.
ముఖ్యమైన దేవతా పూజలు ఏవి చేయకూడదు. భద్రకాలములో అంటే విష్టికరణం ఉన్న సమయంలో వాటిని చేయకూడదు. కానీ భద్ర తిథులైనటువంటి ఈ విధియ, సప్తమి, ద్వాదశి తిథుల్లో మాత్రం ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది.